జగడంలో సీన్ ఉంటుంది. జగడంలో రామ్ ఒక గ్యాంగ్లో జాయిన్ అవుతాడు. లాస్ట్ పర్సన్ కింద జాయిన్ అవుతాడు. వెనకాల ఉండరా అని వెనక తోసేస్తూ ఉంటాడు. ఆ సీన్ వెళ్ళి ఆ గ్యాంగ్ ఏదో కొట్టుకునే గ్యాంగ్లో వెళ్ళి ఇంకో గ్యాంగ్తో ఫైట్కి వెళ్తే వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పెద్ద గ్యాంగ్ ఉంటుంది. రామ్ అందరికన్నా వెనకాల ఉంటాడు, తన గ్యాంగ్ అంతా ముందు ఉంటుంది. అవతల పక్కన పెద్ద గ్యాంగ్ని చూసి తన గ్యాంగ్ అంతా వెనక అడిగేస్తూ ఉంటాడు. తను మాత్రం అక్కడే నిలబడతాడు. ఈ గ్యాంగ్ అంతా వెనక్కి వెళ్ళిపోయి తన ఫ్రెండ్ ఉంటాడు. అది చూసి ఈ సీన్ అసలు ఇలాంటి మన ఈ థాట్ మనకి ఎందుకు రాలేదు, ఇది వచ్చి ఉంటే ఇంకెలా ఉంటుంది అని అలాంటి ఫీలింగ్స్ చాలాసార్లు వస్తాం. One shot in Vikram, the last shot when Kamal sir is walking towards the camera, he puts the swag and then starts chewing the gum. This has to be mine. This has to be mine. Not some Lokesh Kanagraj. This has to be mine. నిజంగా అర్థం కాదండి, మీరు అంత ట్రబుల్ చేస్తారంటే. నన్ను ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ టీజర్లో మహేష్ విల్ బి సిట్టింగ్ అండ్ కెమెరా వెనకాల నుంచి ఇలా పెట్టారు. వెనకాల నుంచి పెట్టారు. ద హ్యాండ్ ఇస్ డార్క్, లైట్ ఫ్రంట్ నుంచి పడుతూ ఉంటుంది, ఏరియా కనిపిస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా ఇట్స్ అ క్లోజప్. చాలామందికి ఇది ఆ వాల్యూ అంటే తెలియకపోవచ్చు. నాకు మాత్రం హాంట్ చేసేస్తూ ఉంటుంది. అంత సింపుల్ థాట్ నాకు ఎందుకు రాలేదు. ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. క్లోజప్ అంటే ఇలా పెడతాం 1/4 బ్యాక్ పెట్టి ఫ్రంట్ నుంచి లైట్ చేస్తే ఫోర్గ్రౌండ్ అంతా డార్క్గా ఉంటుంది, మొత్తం ఫోకస్ అంతా ఈ ఏరియాలోకి వెళ్తుంది. ఇట్స్ సింపుల్ థాట్. అది నాకు ఎందుకు రాలేదని చెప్పి ఎంతసేపు మతం పడతాను నేను. ఆ నెక్స్ట్ షూటింగ్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు షార్ట్లో ఆ సీన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ షార్ట్ పెట్టేయాలనిపిస్తూ ఉంటుంది. మరీ ఎంత బ్లేటెంట్గా ఎలా పెట్టకూడదు కానీ పెట్టేయాలనిపిస్తూ ఉంటుంది. సో అంత ట్రబుల్ చేస్తూ ఉంటారు మీరు. సో మెనీ షార్ట్స్ ఆఫ్ యూ అలా ట్రబుల్ చేస్తూ ఉంటాను నేను. అంటే అప్పటికి నాకు సినిమా ఫీల్డ్లో లేను, ఆబ్వియస్గా నేను చదువుకుంటున్నాను. సినిమాలో టెక్నిక్ గురించి కానీ ఎలా ఉండాలి ఏంటి మీద కెమెరా యాంగిల్స్ ఏమీ తెలియదు అసలు. వెరీ నార్మల్ ఆడియన్స్. నాకు గుర్తున్న ఇదేంటంటే మోర్ దెన్ ద ఫిల్మ్ కన్నా కూడా ఇంటర్వెల్లో బయటకు వస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళ ఫేస్, ఆడియన్స్ ఫేసెస్ వేర్ లైక్ ఒక అమేజ్డ్ ఫీల్. మేబీ నా ఫేస్ కూడా అలాగే ఉందేమో అప్పుడు. అది నాకు చాలా క్లియర్గా గుర్తుంది. మిగతా సినిమాల కన్నా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది అని తెలిసింది ఆ టైంలో. దేవుడా ఆ డైలాగ్ ఏంటంటే కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ ఎక్కువ కూడా వేస్తానా. సూపర్ సార్ మీరు అసలు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. అంటే 6 నెలల్లో ఎవరో సినిమా తీయరమ్మా. ఈవెన్ ఇఫ్ యూ టేక్ అంటే పూరి జగన్నాథ్ గారిని వదిలేండి, ఆయన మహాన్ భావుడు, ఆయన ఆరాధిస్తాడు నాకు తెలియదు. 6 నెలల్లో సినిమా తీయడం అనేది జనరల్గా జరగదు. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బిగ్ ఫిల్మ్స్.